ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. చలి విపరీతంగా పెరిగింది. అబెడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోఠి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు పడుతోంది. ఇక బేగంపేట్, ప్యారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్షం ప్రభావం ఉంది. మైలార్దేవ్పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, నార్సింగి, కుకపేట్, గండిపేట్, పుప్పాల్గూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్ ఏరియాస్లో ముసురు పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరింత సమాచారం సదానందం అందిస్తారు. 4 o'clock నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. సో చిరుజల్లులు అంటే హెవీ రెయిన్ ఏం కాదు కానీ చిరుజల్లులు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో మొదటగా అటు నార్త్ సిటీలో ప్రారంభమైన ఈ చిరుజల్లులు కానీ ఈ వర్షం కానీ ఆ తర్వాత సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. సికింద్రాబాద్, అల్వాలు, అటు సైనిక్పురి ఆ ఏరియాల్లో మొదటగా ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత అక్కడి నుంచి ఇటు ఈస్ట్ సిటీ అయిన ఉప్పల్ కానీ లేకపోతే ఇటు సైడ్ వచ్చేసి అటు హబ్సిగూడ, నెక్స్ట్ మేడిపల్లి ఆ ఏరియాలో కూడా కొంత మేరకు ఎక్కువగా వర్షం కురిసింది. సో ఆ తర్వాత సిటీలోని అన్ని ప్రాంతాలు సెంట్రల్ సిటీ అయినటువంటి కోటి, అబిడ్స్, నారాయణగూడ, బషీర్బాగ్, సెక్రటేరియట్ ఆ ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. సో ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన కూడా చాలా వరకు ఈరోజు ఈవినింగ్ 4 o'clock నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. సో దీంతో ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది వరకు పబ్లిక్ అయితే తగ్గారు. కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా కొంతవరకు గొడుగులు పెట్టుకొని మరి ఇక్కడికి ఈ ట్యాంక్ బండ్ పైకి వస్తున్నారు. సో రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కువగా పబ్లిక్ ఉంటారు. కానీ ప్రస్తుతానికి ఈరోజు వర్షం పడడంతో మనకు ఎక్కువగా పబ్లిక్ అయితే కనిపించట్లేదు. కొంత మేరకు పబ్లిక్ వస్తున్నారు. ఇటు వెదర్ కూడా చాలా వరకు కూల్గా ఉంది. సో ఈరోజు మార్నింగ్ నుంచి వెదర్ సినారియో చూస్తే ఈరోజు మార్నింగ్ 9 o'clock వరకు పూర్తిగా డార్క్గా ఉంది. ఎక్కడ కూడా రోడ్లు కనిపించకుండా ఉంది. ఇటు ఫాగ్ పడుతూ ఉంది. సో ఆ తర్వాత 10 o'clock నుంచి కొంతవరకు వెదర్ బాగున్నా కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి వెదర్ అంతా కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. సో క్లౌడీగా ఉంది డే అంతా. ఆ తర్వాత 4 o'clock నుంచి అక్కడక్కడ మొదటగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయిపోయి సో ఈవినింగ్ 4 o'clock నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఇది భారీగా అయితే ఎక్కడ వర్షం పడట్లేదు కానీ చిరుజల్లులుగా అక్కడక్కడ పడుతూ వస్తుంది. సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే ఈరోజు రేపు ఈ 2 రోజుల పాటు అటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో వర్షం కురుస్తుందని ఇటు వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ రోజుతో పాటు మళ్ళీ రేపు కూడా ఇదే విధంగా వెదర్ కండిషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో రేపు కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడతాయని చెప్తున్నారు. సో మార్నింగ్ అయితే వర్షం పడే సిచ్యువేషన్ ఆ వెదర్ అయితే మనకు ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ ఆఫ్టర్నూన్కి వచ్చే వరకు వెదర్ కండిషన్ అంతా కూడా మారిపోయింది. పూర్తిగా క్లౌడీగా మారింది. ఆ తర్వాత 3 నుంచి 4 o'clock మధ్య అక్కడక్కడ చిరుజల్లులు ప్రారంభమైపోయినాయి. ఆ తర్వాత సిటీ అంతా కూడా ఈ వర్షం అనేది పడుతుంది. సో ఈవినింగ్ టైంలో కొంతవరకు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎక్కువగా పబ్లిక్ వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫీసులకు వెళ్ళేవారు కానీ ప్రైవేట్ ఆఫీసులకు వెళ్ళేవారు. కాకపోతే ఈవినింగ్ టైంలో వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంలో మాత్రం బయటికి రాగానే వర్షం అయితే పడుతుంది. సో కాకపోతే ఈరోజు బాక్సింగ్ డే కాబట్టి ఇటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన స్కూల్స్, కాలేజీలు వాటన్నిటికి కూడా పూర్తిగా హాలిడే ఉంది ఈరోజు. అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీలు అలాగే ఐటీ కంపెనీలు కొంతవరకు క్లోజ్ చేసి ఉంది. కాబట్టి ఈరోజు హెవీగా ట్రాఫిక్ లేదు. కాకపోతే వర్కింగ్ డే రోజు ఇలా సడన్గా వర్షం పడితే అయితే ట్రాఫిక్ అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ ఈరోజు మరీ ఎక్కువ కాకుండా అక్కడక్కడ చోట్ల ఈ సడన్గా ఇలా వర్షం పడడంతో రేపు కూడా నగర వ్యాప్తంగా ఈరోజు ఉన్న వెదర్ క్లైమేటే రేపు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో సదానందం, V6 న్యూస్.